ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూలై 26వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటికై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అన్న స్పందన తెలియచేస్తున్న మిమ్మల్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకే మనం ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా చిలిప్చేడు మండలం. ఈ చిలిప్చేడు మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి. ఈ 13 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా చిలిప్చేడు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 13 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ 13 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న దైవ సేవకులు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తూ వారిపై మీ కృపను ప్రోక్షించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 12వ అధ్యాయం 49వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 12వ అధ్యాయము ప్రారంభం నుండి శిష్యులను ఉద్దేశించి అనేక విషయాలు ఆయన బోధిస్తున్న సంగతి ప్రతిదినం మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ 49వ మాటలో ప్రభులు వారు అంటున్నారు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని నేనెంతో కోరుచున్నాను. ఈ మాట విలువ తెలియని కొంతమంది మతోన్మాదులు ఆయన అగ్ని వేయవచ్చాడు అని యేసు ప్రభులు వారి మీద చాలా కష్టంగా మాట్లాడుతున్న సందర్భాలు మనం ఎన్నో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ప్రభు ఏ అగ్నిని వేయవచ్చాడు అంటే ఒక ఆత్మ సంబంధమైన అగ్నిను వేయవచ్చాడు. ఆ అగ్ని ఏం చేస్తుందంటే సర్వలోక మానవాళి పాపమును కాల్చివేస్తూ ఉంది. మీరు దయచేసి గమనించండి. ప్రభు ఏమన్నారంటే, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని అని అన్నారు. అవును, ఆయన అగ్ని వంటివాడు. ఆయన మాటలు కూడా అగ్ని వంటివి.
ఆనాడు పరిసయ్యులకు, ఆనాడు శాస్త్రులకు, ఆనాటి సద్దుకీయులకు ఆయన మాటలు వారి హృదయంలో గొప్ప మంటను పుట్టించాయి. వారు ఆయన మాటను తట్టుకోలేకపోయారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన మాటలు మండించాయి, ఆయన కార్యాలు మండించాయి. ప్రజలను స్వస్థపరుస్తూ ఉంటే పరిసయ్యులు శాస్త్రులకు మంట వచ్చేసింది. మీరు దయచేసి గమనించండి. ఆయన అగ్ని వేయ వచ్చి తిని అన్నాడు. అంటే సర్వలోక మానవాళి పాపమును ఆ అగ్ని శిలువ బలియాగం ద్వారా కాల్చివేయగలదు. మీరు దయచేసి గమనించండి. వాక్యం సెలవిస్తుంది, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఆ అగ్ని ఏమవ్వాలి? రగులుకోవాలి. అవును, యేసు ప్రభుల వారు శిలువ బలియాగమనే అగ్ని వేయవచ్చారు. అది ఏమైంది? రగులుకుంది. ఎక్కడో ఆ నజరేతు ప్రాంతం నుండి ప్రారంభమై, ఆ గెత్సెమనే తోట నుండి ప్రారంభమై, ఆ కపాలమనే స్థలములో ప్రారంభమై ఈరోజు ప్రపంచమంతా ఆయన అగ్ని రగులుకుంది. ఆ అగ్ని రగులుకొని ఎందుకు పనికిరాని నాలాంటి వారి జీవితాలను ఆ అగ్ని ఒక మంటను కలిగించింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువుకు ఒక ఆశ ఉంది. ఇంకా ఆ అగ్ని రగులుకొని మండుచుండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మండేవాడికి మండేవాడే కావాలి, రగిలేవాడికి రగిలేవారే కావాలి. మంట మండుతూ ఉండాలి. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మండుతూ ఉండాలి. ఒక క్రైస్తవుడు ప్రకాశిస్తూ ఉండాలి. ఒక క్రైస్తవుడు ప్రభు పని కొరకు ఆత్మ సంబంధమైన దాహము కలిగిన వాడిగా ఉండాలి. ప్రభు తన శిష్యులకు చెప్తూ ఉన్నారు, ఆ అగ్ని రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఒక ఆత్మ సంబంధమైన మంట ప్రారంభమగునుగాక. నశించిపోతున్న ఆత్మల పట్ల మంట ప్రారంభమగునుగాక. నాయకుల విషయంలో ఒక మంట ప్రారంభమగునుగాక. అధికారుల విషయంలో ఒక మంట రగులునుగాక. సినిమా నటుల విషయంలో ఒక మంట రగులునుగాక. జైలులో ఉన్న ఖైదీల విషయంలో ఒక మంట రగులునుగాక. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు కోరుకుంటున్నాడు, అగ్ని రగులుకొని మండవలని నేను ఎంతో కోరుచున్నానని ప్రభు అంటున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో రండి, ప్రభు కొరకు మండుదాం. రండి, ప్రభు కొరకు ప్రయాసపడదాం. రండి, ప్రభు కొరకు ఆత్మ సంబంధమైన దాహాన్ని కలిగిన వారిగా జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో దేవా, మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు. దేవా, నీవు భూమి మీద అగ్ని వేయ వచ్చితివని చెప్పారు. అది వరకే రగులుకొని మండవలనని మీరెంతో కోరుచున్నారు. కృపగలిగిన తండ్రి, అట్టి మంటను నాలో మీరు రగల్చండి. కృపగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక ఆత్మ సంబంధమైన మంట రగులు కొనగాక మీ కృప చూపించమని డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.